హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక కాటూరి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మునక్కాయ టమాటో కూర క్విక్ అండ్ ఈజీ రెసిపీ చూద్దాం. కావలసిన పదార్థాలు: మునక్కాయ ముక్కలు, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు. బాండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఆ ఫ్రై అవుతున్నప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసిన తర్వాత ఒకసారి గరిటెతో తిప్పుదాం. కొంచెం ఇక్కడ నేను పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ముక్కలన్నిటికి పట్టే విధంగా కలుపుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఉప్పు యాడ్ చేస్తే ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గుతాయి. ఇక్కడ మునక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ మగ్గిన తర్వాత ములక్కాడ యాడ్ చేయడం వల్ల కొంచెం ఆయిల్లో అది కూడా వేగి త్వరగా కుక్ అయిపోతుంది ములక్కాడ అనేది. ఒకసారి కలుపుతున్నాను. ఒక 5 minutes మగ్గిన తర్వాత టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. మగ్గిపోయిందండి మునక్కాయ ముక్క. టమాటో ముక్కలు అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వాటర్ అనేది అసలు యాడ్ చేయక్కర్లేదండి. టమాటోలో ఉన్న వాటర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి కుక్ చేస్తే వాటర్ అనేది వచ్చేస్తుంది. కూర ఆ టమాటో వాటర్తో ఉడికితే చాలా టేస్ట్ ఉంటుంది. నార్మల్ వాటర్ అయితే అస్సలు యాడ్ చేయట్లేదు నేను ఇక్కడ. ఒకసారి అంతా మిక్స్ చేస్తున్నాను. ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, వాటర్ అనేది వస్తుంది బయటికి. అట్లా వాటర్ అనేది వచ్చినప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక్క విజిల్ వేస్తే చాలు. చూడండి, లాస్ట్ టైం హార్వెస్ట్ చేసాం కదా, సపోటా అయితే ముగ్గాయండి. అవి చూపిస్తున్నాను ఇక్కడ. చాలా టేస్టీగా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇట్లా మన చెట్టువి కోసుకుని తినడం అనేది ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. ఇక్కడ లిడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. 1 whistle వచ్చింది. ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేశాను. కూర అయితే ఈ విధంగా కుక్ అయిపోయింది. ఎంత మంచి స్మెల్ వస్తుందో. చాలా యమ్మీగా టమాటో ములక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది.